అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. అక్కడక్కడ కూడా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక తాజాగా మరొకసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక మరొక అల్పపీడనం ఏర్పడినందుని అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని ఈ నెల అంటే రేపటి నుంచి కూడా మనకు ఈ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇక ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడిప్పుడు అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలపైన ఇప్పటికీ కూడా వర్ష ప్రభావం అయితే ఉంది. ఇక అదే జిల్లాల్లో మనకు ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే పొగమంచు, మనకు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉందన్నమాట. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మరొకసారి అంటే రేపటి నుంచి కూడా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుందని, దీని ఫలితంగా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణ విషయానికి కనుక వచ్చినట్లయితే తెలంగాణలో ఇప్పుడిప్పుడే మనకు కొద్దిగా వర్షాలు అయితే తగ్గుముఖం పడ్డాయి. ఇక మరోసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెబుతుంది. అలాగే మనకు హైదరాబాద్తో పాటు మిగిలిన జిల్లాలో చూసుకున్నట్లయితే పొగమంచు ఎక్కువగా ఉంది. అలాగే ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్, ఈ జిల్లాలో అంతా కూడా మనకు చలి తీవ్రత ఎక్కువగా ఉందన్నమాట. దీని పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన జారీ చేసింది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి.